sweet today. Today temple ki vellochamu. 11:30 quarter to 12 hours undi. Tiffin em cheyaledu. Pakkane oka tiffin center unte light ga chesam, cheyaleదని కాదు, light ga చేసాము. చాలా బాగుంది. ఈరోజు మ్యారేజ్ డే మాది. ఇప్పుడే గుడికి వెళ్ళొచ్చాము. వర్షి రావా? కమ్. తగ్గుతుంది బాగా. వద్దొద్దు అనుకుంటాము సమ్మర్లో, సోడాలు తాగుతూనే ఉంటాం, బట్ తప్పదు. హ్యూమన్స్ స్వీట్ సోడా తాగి ఇంటికి వెళ్తాం. ఇంట్లో మా కోసం అత్తయ్య ఇంటికి మా తెచ్చి పెడితే వండమన్న. వాళ్ళు బయటకు వెళ్తున్నారు, వండి పెట్టమంటే వండుతా అన్నారు. వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏదైనా చేయాలి, నేను చేసుకుంటానని చెప్పాను. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా చేసుకొని తిని ఇంటికి వెళ్ళి కాసేపు వచ్చుకోవాలి. సాయంత్రం బయటికి వెళ్తాం. ఎండ బాగుంది కదా, సూపర్గా ఉంది ఎండ. ఎట్లుందో ట్రాఫిక్, ఎండ బీభత్సంగా ఉంది. ఇట్లుంది ఎండ. సోడా కావాలా ఫ్రెండ్స్? సమ్మర్లో ఇలా నిమ్మకాయ సోడా ఎంతమంది తాగుతారు? వర్షం ఎంతమందికి ఇష్టం? మనంతా సోడా బ్యాచ్ ఫ్రెండ్స్, మీదంతా వేరే బ్యాచ్. వేస్తా. ఓకే బాయ్. మా ఆయన సోడా తాగుతున్నాడు. ఏం చేయలేం, షుగర్ చిన్నపిల్లగాడిలాగా మీద మోసుకుంటున్నాడు. ఇంకా మేము వెళ్ళిన గుడి వచ్చేసి ప్రత్యంగిర వారాహిదేవి టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి వచ్చాము. దర్శనం బాగా చేసుకున్నాము. ఇవన్నీ కూడా మాకు మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ పంపించినటువంటి, నా ఫ్యాన్స్ పంపించినటువంటి విషెస్ అనమాట. ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్. పక్కనే టెంపుల్ పక్కనే అక్కడ వాసవి విలాస్ క్యాటరర్స్ అని చాలా బాగుంది. అంత బాగుందండి నిజంగా. అట్మాస్ఫియర్ అదంతా చాలా బాగా నచ్చింది. భోజనం కూడా ఉందంట, నెక్స్ట్ టైం ట్రై చేయాలి. అయితే అక్కడ నాకు ఈ ఫ్లవర్స్ని ఏమంటారో తెలియదు, కానీ చిన్నప్పుడు బాగా ఉండేవి కదా ఈ చెట్లు. ఇది బాగుందండి చాలా, అంటే ఉందండి మొక్క తీసిస్తానని చెప్పి ఆయన తీసిస్తున్నారనమాట. వేర్లతో సహా ఇచ్చారు. నాకు అది చాలా బాగా అనిపించింది. ఎందుకంటే నా బర్త్డేకి, మ్యారేజ్ డేకి ఎప్పుడైనా ఒక చిన్న మొక్క నాటాలి అనేది నాకు చాలా ఇష్టం. చాలా వరకు మా అపార్ట్మెంట్ కింద నేను బోల్డ్ అనే మొక్కలు పెట్టించాను. చాలా ఉన్నాయి, పెద్ద పెద్దగా అయినాయి. నేను ఒకరోజు చూపిస్తాను డెఫినెట్గా. ఇక్కడ అబ్బాయి తీసిస్తున్నాడు అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఒకప్పుడు ఓన్లీ ప్రత్యంగిర టెంపుల్ ఉండేది అండ్ అక్కడ వాళ్ళు కూడా అడిగారు, మీరు రండి ఒకసారి, మళ్ళీ అసలు రావట్లేదు ఈ మధ్య అని. ఇట్స్ బీన్ 7 years నుంచి ఆ టెంపుల్కి మేము బాగా వెళ్తుంటాము. నేను ప్రత్యేకంగా ఒకసారి అయితే చేస్తాను ఆ వీడియో. వేర్లతో సహా ఇస్తే బాగుంటుంది కదా సమ్మర్లో మొక్క పెట్టుకుంటే అని చెప్పి ఇచ్చారు. మా పెళ్లి రోజు అని చెప్పాక ఇంకా చాలా హ్యాపీగా విషెస్ కూడా చెప్పారనమాట. తర్వాత పక్కన చిలుకలు కూడా ఉన్నాయి. వాళ్ళ లంచ్ బాక్సెస్ అవి కూడా ప్రొవైడ్ చేస్తారట. మేము ప్లెయిన్ దోశ బోండా తిన్నాము, చాలా బాగుంది. ఇంకోసారి వచ్చి ట్రై చేయాలనుకున్నా. వీళ్ళు ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎండ అయితే బీభత్సంగా ఉంది. అంటే ఇంకా టిఫిన్ చేయకుండా డైరెక్ట్గా లంచ్ చేద్దామని అనుకున్నాము. లంచ్కి బయటికి వెళ్దామంటే బాబాయ్ ఎండు ఉంది, నేను తీసుకెళ్ళనని అన్నాడు పృథ్వీ. ఈవినింగ్ చూడాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మేము ఆల్రెడీ కీమా తెస్తే అత్తయ్య నేను వండేస్తా అన్నారు. ఇంకా తినేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బయటికి వెళ్ళాలి. సో ఫ్రెష్ అయ్యాము, కొంచెం అర్లీగానే బయలుదేరుతున్నాము. 5 o'clock అట్లా. కొంచెం ఎండ ఉన్నా కూడా బయలుదేరదాము, మళ్ళీ దూరం వెళ్ళాలి అని చెప్పేసి రెడీ అయిపోయాను. సో ఇది ఇంకొక డ్రెస్ అనమాట. నేను ఎప్పుడో తీసి పెట్టుకున్నాను. ప్రత్యేకంగా ఈసారి బర్త్డే కోసం, మ్యారేజ్ కోసం బట్టలు అయితే ఏం కొనుక్కోలేదు మేము. వద్దని అనుకున్నాం, ఎందుకంటే ఉన్నాయి వేసుకోవట్లేదు కదా అని చెప్పి. ఇదైతే ఎప్పుడో ఇంకా అకేషన్స్ ఉంటాయని ఇవాళ వేసుకుని 2 outfits పృథ్వీ నాకు కొనిపెట్టాడు. అండ్ వర్షిని వేసుకున్న ఈ అవుట్ఫిట్ కూడా నేను సమ్మర్లో వేసుకోవడానికి బాగుంటుంది అని తీసుకున్నాను. దాని మీదకి నుమాయిష్లో తీసుకున్న షూస్ వేసుకుంటుంది. ఇప్పుడు ఇంకా
కిందికి వెళ్తాము. తను కార్ తీసుకొచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా మేము మంచి డిన్నర్ డేట్కి వెళ్తున్నాం అనమాట. మా ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉంది బేగంపేటలో. అక్కడ న్యూడిల్స్ అంటే చైనీస్ ఫుడ్ బాగుంటుంది. అది మాకు దాదాపుగా ఒక 16 ఏళ్ల నుంచి తెలుసు అంట. మా మ్యారేజ్ బిఫోర్ నుంచి కూడా మాకు అది తెలుసు. మేము ఈటీవీలో వర్క్ చేస్తున్న టైంలో అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళం అనమాట న్యూడిల్స్ తినడం కోసము. అది వచ్చేసి నేను బౌలో చైనా ఒక వ్లాగ్ కూడా చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు, మన ఛానల్లో ఉంటుంది. నేను మళ్ళీ అప్లోడ్ చేసిన తర్వాత డెఫినెట్గా ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్, అయితే చూడండి. స్పెషల్గా మేము అంటే 2 days పక్కనే వస్తాయి, మ్యారేజ్ డే అండ్ తర్వాత నా బర్త్డే. పెద్ద హడావిడి ఏమి ఉండదు, సింపుల్గా అయిపోతుంది. 2 days కాబట్టి పక్కనే రావడం కాబట్టి ఎక్కడికైనా వెళ్తే 2 days సెలబ్రేట్ చేసుకోవచ్చు. బట్ ఇంటి దగ్గరే ఉంటే మాత్రం అంత పెద్దగా సెలబ్రేషన్స్ అంటూ ఏమీ ఉండవు. కాకపోతే ఈరోజు వాళ్ళు కేక్ తెస్తున్నారు కానీ నేనైతే వద్దు అని చెప్పాను. ఇంకా బయలుదేరిపోయాం మేము. బయలుదేరుతున్న టైంలో ఇంకా చూడండి వ్యూ అంతా కవర్ చేయాలని నేను చాలా ఆత్రంగా ఉన్నాను. చిక్కి కూడా చెప్తున్నాం అనమాట, ఇన్ ఇయర్స్లో జరిగిన కొన్ని ఈవెంట్స్ గురించి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. తను చాలా ఎక్సైటెడ్గా ఉంది, బోలో చైనాలో ఫుడ్ తినడానికి సిద్ధంగా ఉందన్నమాట. ఈ టైం వచ్చేసి ఈవినింగ్ టైం కదా, సన్సెట్ అవుతున్న టైము. క్యాప్చర్ చేద్దాము అని ఆ రోజు మ్యాచ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువగా ఉంది, చూడండి ఎంత బాగుందో. ఎవ్రీ టైం నేను ఇది క్యాప్చర్ చేస్తూ ఉంటాను కదా ప్రతి వీడియోలో కూడా. అండ్ స్పెషల్గా సమ్మర్ బ్లాగ్స్లో అయితే డెఫినెట్గా సన్సెట్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఈవినింగ్ పూటే మనం బయటికి వెళ్తూ ఉంటాం కాబట్టి సన్సెట్టే ఉంటుంది. మేము ఉప్పల్ స్టేడియంకి దగ్గరలో ఉన్నాము, అది మ్యాచ్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఎఫ్ఎం పెట్టుకొని మంచి పాటలు వింటూ అలా సన్సెట్ చూస్తూ మాట్లాడుకుంటూ మేమైతే బయలుదేరాము. మధ్యలో వర్షిని ఒక్కొక్కసారి భలేగా మాట్లాడుతుంది, ఒక్కొక్కసారి అసలు ఏం మాట్లాడదు. తన మూడ్ అనమాట. నా మాట్లాడాలి అనుకుంటే అలా ముందుకు వచ్చి నాకు ఏమైనా కబుర్లు చెప్తుంది. నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నుంచి నేను ఎక్కువ ముందు కూర్చోవడానికే ప్రిఫర్ చేస్తున్నాను. వెనక కూర్చోవడం, లెగ్ చాపుకోవడం కొంచెం ఇబ్బంది అయిపోతూ ఉంది కాబట్టి ముందే కూర్చుంటూ ఉన్నాను అనమాట. ఖచ్చితంగా పెళ్లి రోజు అండ్ పుట్టినరోజుకి మేము టెంపుల్స్కి వెళ్ళాలి అని అనుకున్నాము. స్పెషల్గా మేము వెళ్ళిన టెంపుల్స్ కూడా చాలా పవర్ఫుల్ అనమాట. సింపుల్గా అర్చన చేయించుకున్నాము, దండం పెట్టుకున్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోయింది. అలా వ్యూ చూసుకుంటూ ట్యాంక్ బండ్ మీద నుంచి వెళ్తూ ఉన్నాము. ఎంత మారిపోయిందో కదా ఇన్ని సంవత్సరాలలో. మన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు ఇవంతా కూడా చాలా చాలా మారిపోయాయి. అదే మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఒక చిన్న సెలబ్రేషన్ కూడా చేద్దాం అనుకున్నాము కమింగ్ అత్తయ్య బర్త్డేకి. బట్ అది కొన్ని అన్ఫార్చునేట్ ఇష్యూస్ వల్ల అవ్వలేదు. లైటింగ్ ఇదంతా భలేగా కనిపిస్తుంది. ఇంకా రీచ్ అయిపోయాము. రీచ్ అయ్యాక ఆర్డర్ చేసాము. అయితే మొత్తం తిన్నాక ఏమనుకున్నాం అంటే ఈసారి కొత్తగా ఏదైనా ట్రై చేయాలని నేను కూడా కొత్తగా వీడియో తీద్దామని పెట్టాను. యాజ్ యూజువల్గా అదేంటో నేను మా ఇంట్లో జరిగే ఏమైనా సెలబ్రేషన్స్ అప్పుడు ఫోన్ పడిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. నేను పెట్టిన పాయింట్లో అది అలా జారిపోయింది కెమెరా. చూడండి ఎట్లా జారిపోయిందో. కింద పడలేదు ఇంకా నయము. తర్వాత మేము వచ్చేసి హాలీవుడ్కి వచ్చాము హ్యాబిట్స్కి. వర్షిని షూ కావాలి అంటే చూసాము కానీ కొనలేదు. కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించాయి. రంజాన్ సీజన్ కదా, క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎందుకులే, అంత ఇంపార్టెంట్ ఏం కాదు, స్కూల్ షూస్ ఎట్లాగూ కొనాలి కదా అని చెప్పి అనుకున్నాము. అందుకని ఇంకేం కొనలేదు. నేనైతే అసలు ఏం చూడలేదు, ఎందుకంటే నేను క్రాక్సే ప్రిఫర్ చేస్తున్నాను. అదొక సెట్ కొనుక్కొని ఇంకా అవి వేసుకోవడమే సరిపోయింది. అండ్ తర్వాత ఇది వచ్చేసి యాక్చువల్లీ మోచీలో, అండ్ ఇక్కడ ఒక సెట్ అయితే తీసుకున్నాం పృథ్వీ కోసము. సారీ, నేను యాక్చువల్లీ ఇది హ్యాబిట్స్ హాలీవుడ్ అన్నాను, కాదు మోచి. మర్చిపోయాను. అంటే రెండు విజిట్ చేసేసరికి నేను అట్లా అనుకున్నాను, అందుకని కరెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మెన్స్ వేర్ చాలా బాగుంటుంది అండ్ లేడీస్ వేర్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మాకు 16 సంవత్సరాల నుంచి మేము వెళ్తున్న షాపే ఇది కూడా. అందుకే ఆ రోజు మేము తిరిగే చోట్లలో, మా మ్యారేజ్కి బిఫోర్ తిరిగే చోట్లలో, మ్యారేజ్ తర్వాత కూడా వెళ్తున్న ప్లేసెస్లో ఏమైనా 1-2 వెళ్ళాలి అని అనుకున్నాము. అందుకని
తీసుకొని వెళ్ళామన్నమాట. నా బలవంతం మీదే తను తీసుకున్నాడు. ఏది కూడా ఇలా పర్ఫెక్ట్గా ఉండాలి అని చూడడు. అండ్ ఇక్కడ హ్యాబిట్స్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి అత్తయ్యకి బర్త్డే ఉంది, తనకి శారీ కొన్నాము హ్యాబిట్స్లో, మీనా బజార్లో. తీసుకున్నాక బయటకు వచ్చాము. పార్కింగ్లోంచి మా ఆయన ఇంకా బయటకు రావట్లేదు. ఈలోపు ఒక రౌండ్ వేస్తున్నాం అనమాట, షాపుల్లో ఏమేమి కనిపిస్తున్నాయి ఏంటి అని చెప్పి. ఈ షాప్ మీద ఎప్పటి నుంచో కన్ను ఉంది, ఒకసారి వెళ్ళాలి. అదేంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇప్పుడైతే వెళ్ళలేదు, ఇంకా అయిపోయింది బడ్జెట్, ఈ సంవత్సరానికి అయిపోయింది బడ్జెట్ అని చెప్తుంది వర్షిని. సో అట్లయితే ఈరోజు గడిచిందండి. అండ్ వెంటనే నెక్స్ట్ డే నా బర్త్డే వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తానండి. టాటా, బాయ్ బాయ్.